మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఒక చిన్న జనరల్ టాపిక్ అండి. ఏంటంటే వితంతువులు. ఇప్పుడున్న సమాజంలో ప్రాచీన కాలంలో చూసుకుంటే కూడా వితంతువు అంటే ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఏదన్నా ఫంక్షన్స్కి రావద్దని, వ్రతాలు చేయకూడదని, నోములు చేయకూడదని, బొట్టు పెట్టుకోకూడదని. ఒక పక్కకు చూసుకుంటే స్త్రీలు పుట్టినప్పటి నుంచి ముత్తైదులే. బొట్టు పెట్టుకోవడం కానీ, వస్త్రధారణ కానీ, గాజులు వేసుకోవడం కానీ. సడన్గా పెళ్ళైన తర్వాత ఒక భర్తతో ఉన్నప్పుడు, భర్త చనిపోయిన తర్వాత అవన్నీ తీసేస్తుంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత తీసేసినప్పుడు ప్రపంచం ఎక్కడో వెనక్కి తోసేస్తుంది వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో అట్లా లేదు. అసలు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి గురుగారు? అసలు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో మనం చర్చించుకోదగినటువంటి మంచి కాలక్షేపమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే కొంతమందికి మరి మనం మాట్లాడే ధోరణిలో కానీ మనం మాట్లాడేటటువంటిది వారికి అర్థం కాక కోపతాపాలు రావచ్చు. దాన్ని మనం ఏం చేయలేము. ఇది లోకానికి కావలసినటువంటి అత్యంత విషయం. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఒకప్పుడు బిఫోర్ ఒక 40-50 ఇయర్స్ బిఫోర్ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అన్డెవలప్డ్. అంటే మన శాస్త్రము గొప్పది, మన యొక్క ఆచారాలు గొప్పవి, మన యొక్క ధర్మాలు గొప్పవి. సనాతన ధర్మంలోనే ఇవన్నీ ఉన్నాయి. అవునా? సనాతన ధర్మం అంటే హైందవులు. హిందూ అంటే అదేదో ఇంకో అర్థం అని చెప్పి విన్నాను నేను. హైందవులు అంటే ఇక మన పురాతనం ఋషుల దగ్గర నుంచి వచ్చేటటువంటి దాన్ని హైందవ ధర్మం అంటారు. హిందూ ధర్మం అనేది కొంత తిరక్క వచ్చినటువంటి పేర్లు చాలా ఉంటాయిగా. నోరు తిరక్క ఎన్నో మారిపోయినాయి కదా పేర్లు కూడా. అట్లాగే హైందవ ధర్మము అంటారు. అది మనకి మాత్రమే తెలుస్తుంది ఆ వ్యవహారం అంతా. మిగతా మతస్థుల్లో అసలు ఈ వాళ్ళ ధర్మాలు వేరుంటాయి. వాళ్ళకి బొట్లు, కాళ్ళకి మెట్టెలు, లేకపోతే గాజులు, లేకపోతే వేరే వేరే ఐటమ్స్. అంటే మన సనాతన ధర్మంలో ఒక అమ్మవారి స్వరూపంగా స్త్రీని ఏ విధంగా కొలుస్తారు, స్త్రీని ఎలా తయారు చేసేవాళ్ళు, పుట్టిన దగ్గర నుంచి 1వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం వరకు కూడా నవదుర్గలుగా స్త్రీలని మన వాళ్ళు చక్కగా ఆరాధిస్తూ, పూజిస్తూ, కాళ్ళు గడిగి, పారాణి రాసి, ఎవరైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి అమ్మవారి స్వరూపంగా ఒకసారి చండి అని, ఒకసారి అలా బాలా అమ్మవారు అని చెప్పి, ఒక్కోసారి గాయత్రి అని, అట్లా 9 మంది అమ్మవారిని మనకి నవదుర్గా స్వరూపిణి ఉంది కదా అమ్మవారికి. దసరాలో అందరూ చేస్తారు. మరి అంటే ఏంటి? స్త్రీ మీద మరో భావన కలగకుండా ఈ పూజలు అవి ఎక్కడి నుంచో పరమాత్ముడు వచ్చేసి చెప్పలేదమ్మా. శాస్త్రాల్లో ఇవన్నీ కూడా ఋషులు అప్పట్లోనే, మనం ఇప్పుడు గొప్పవాళ్ళం కాదు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే కలియుగ ధర్మాన్ని అనుసరించి ఈ విధంగా ఉంటేనే స్త్రీ రక్షింపబడుతుంది అనేటటువంటి ఆలోచన చేశారు. స్త్రీని మనం అమ్మవారు అని అనుకుంటూ ఉంటాం. అందరూ అమ్మవారిలా చూడరు కదా. కొంతమంది రాక్షసులు కూడా ఉంటారుగా. అవునా? సరే, ఇప్పుడు దానికి బోర్లాగా కూడా పడింది. పురుషులు ఒకప్పుడు రాక్షసుల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు రాక్షస స్త్రీలు కూడా తయారయ్యారు. పురుషుల్ని వేధించి బాధించే వాళ్ళు ఎంతమంది లేరు? టీవీలో పెట్టుకుంటే మనకి ఎంతమంది లేరు? కుక్కర్లు గుర్తొస్తున్నాయి, ఫ్రిడ్జ్లు గుర్తొస్తున్నాయి, నీళ్ళల్లో తోసేస్తున్నారు, గొడ్డళ్ళు, కొడవళ్ళు. అంటే వాళ్ళ ప్రెస్టేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. అట్లానే వాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లేదు. పురుషుడికి ప్రెస్టేషన్ రావడానికి 100 కారణాలు అయితే, వీళ్ళకి అందరి మీద పడరు కదా వీళ్ళు. స్త్రీ ఒక్క భర్తని మాత్రమే టార్గెట్ చేస్తుంది, అందరు పురుషుల్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఆవిడ అనుభవించి ఆ స్త్రీ ఆ ప్రెస్టేషన్లో ఏదైనా చేయగలిగినటువంటి, కొంతమంది ఏంటంటే మనోవికారాలతో కూడా భర్తని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మీరు అడిగిన దానికి దీనికి సంబంధం లేదు కదా అని మీరు అనొచ్చు. ఎందుకు లేదు? అన్నిటికీ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు వితంతువు అంటే వివాహము చిన్నప్పుడే చేసేసేవాళ్ళం. ఒకప్పుడు అది మాలో అని కాదు, లేకపోతే వేరే వాళ్ళని కాదు, చిన్నప్పుడే చేసేసేసి వాళ్ళకేంటంటే ఒక ఐడియాలజీ ఉండేది లైఫ్ మీద. అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ వేరే భావంతో వేరే వాళ్ళని చూడకూడదు అనేటటువంటి భావనాత్మకమైనటువంటి సందేశం కోసమే వివాహం చేసేసేవాడు. అంటే నాకు పెళ్ళి అయిపోయిందని అమ్మాయి, నాకు పెళ్ళి అయిపోయిందని పురుషుడు. తర్వాత వేద విద్యలు కావచ్చు, మామూలు విద్యలు కావచ్చు, ఏదైనా సరే చేసుకోవటము. ఒక వయసు వచ్చిన తర్వాత 14 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయిని
చక్కగా కాపురానికి పంపించేవాళ్ళు. అంటే చిన్నప్పుడే చేసేవాళ్ళు. అయితే ఒక 40 years 50 years బిఫోర్ ఏంటంటే మనకున్నటువంటి ఆచారాల ప్రకారము భర్త మరణించగానే ఆ స్త్రీకి సౌభాగ్యవంతమైనటువంటి గాజులు కావచ్చు, మంగళసూత్రం కావచ్చు, బొట్టు కావచ్చు, ఇవన్నీ కూడా మంగళస్నానం చేయించి తీసేసేవాళ్ళు. అన్నీ కూడా తీసేసి తెల్లటి వస్త్రధారణ చేసేసి కూర్చోబెట్టేవాళ్ళు. ఇంట్లో ఒక మూల కూర్చోబెట్టేవాళ్ళు ఆవిడ. ఇక ఆవిడ ఇంట్లోనే స్థాపితం అయ్యేవాళ్ళు. బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. బొట్టు ఇప్పుడు స్త్రీకి సౌభాగ్యము, అందము, ఆకర్షణ, ఈవిడ సుమంగలి అని తెలిసేది బొట్టు వలన. ఎప్పుడు ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి భర్త ఉండి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఎంతమంది ఉన్నా భర్త ఉన్నంతకాలము సౌభాగ్యదాయినియే స్త్రీ. మరి భర్త పోయిన తర్వాత మరి ఆవిడ ఎవరో తెలియాలి కదా ప్రపంచానికి. అట్లాగే గాజులు వేసుకొని, అట్లాగే బొట్లు పెట్టుకొని, అట్లాగే మెట్టులు వేసుకొని వస్తే అసలు ఆవిడికి భర్త ఉన్నారా లేరా? పరపురుషుడి యొక్క ఆలోచన, లేకపోతే ఇంకో ఆవిడ ఉంటారు స్త్రీ, ఆవిడికి తెలియాలి కదా విషయము. ఈవిడికి నుంచి ఇంకో మారు బజారు వెళ్తారు, ఇంకో ఊరు వెళ్తారు, ఏదో దేనికో ఇంట్లో కార్యక్రమాలకు వెళ్తారు. అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈవిడ సౌభాగ్యవతి, ఈవిడ ఇంద్రాణి అంటే వితంతువు అని ఎలా తెలుస్తుంది? అంటే అలా తెలవాలని ఇలా చేశారా గురుగారు? తెలవాలని చెప్పి మనస్సులో పరపురుషుడికి వికారం కలగకుండా, పురుషుడికి వికారాలు కలుగుతాయి, అట్లాగే స్త్రీకి కూడా వికారాలు ఉంటాయి. కానీ స్త్రీకి ఎక్కువగా అవి బయటపడకుండా కూడా దేవతలు అదొక శక్తిని ఇచ్చారు స్త్రీకి. కానీ పురుషుడికి అట్లా కాదు కదా. అలా ఏంటంటే వికారమైనటువంటి రూపం. అంటే ఒక స్త్రీని మనం అనకూడదు, కానీ దాన్ని వేరే పరభాష అంటారు, ఆ మాట కూడా మనం అనకూడదు. కాబట్టి ఆవిడికి చక్కగా విభూది రాసేసి చేసేసుకొని జుట్టంతా కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉండాలి వాళ్ళు. స్త్రీలకి పురుషుడు ఎప్పుడైతే భర్త చనిపోతారో వితంతువుగా తయారు చేసేస్తారు. అంటే ఆవిడ శరీరం అంతే, ఇంకా ఆవిడికి ఏ నగ నట్ర బొట్టు గిట్టు ఏమి ఆభరణాలు కానీ, చివరికి ఆభరణం పెట్టుకుందాం, చెవులకి ఇది పెట్టుకుందాం ఏమి ఉండవు, అన్నీ తీసేస్తారు. జస్ట్ పుట్టినప్పుడు ఎట్లా అయితే ఉంటారో అట్లా తయారు చేసి పెట్టేస్తారు. ఆకారం మారిపోతుంది, ఆచారం అనేటటువంటిది ముందుకు వచ్చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే స్త్రీ ఎంత బాధపడ్డప్పటికీ కూడా అక్కడ వ్యవహారం అంతా కూడా ఇక వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంటి పని చేసేసుకొని వితంతువులు ఏ పురాణాల గాథలు, లేకపోతే బుర్రకథలు చెప్తున్నప్పుడు, లేకపోతే హరికథలు చెప్పేవాళ్ళు చెప్తున్నప్పుడు, ఏ దేవాలయాలు ఉండేవి, దేవాలయాలకు వెళ్ళి కూర్చొని చదువుకొని దేవతారాధన ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే పాతకాలం వాళ్ళు ఉంటే మీరు గమనించండి, వాళ్ళకు వచ్చినటువంటి పాటలు, దైవానికి సంబంధించిన పాటలు కానీ, పురాణ భాగవత విశేషాలు కానీ ఇప్పుడు స్త్రీలు చెప్పమనండి, వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇక అవి చదువుకుంటూ వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఉత్ప్రేరకాలని బయటికి తీసుకురాకుండా హరిషట్ వర్గాల్ని నొక్కి పెట్టడానికి ఏదో ఒక పారాయణ, ఏదో ఒక పురాణ గాథలు చదువుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు బయటికి వస్తే మరి చూసే వాళ్ళకి ఏంటంటే మొగుడు లేని స్త్రీ కదా, ఆవిడ చూడంగానే మనసులో ఒక వికారం కలుగుతుంది, ఒక అపశకునం అనేటటువంటి మాట. మన వాళ్ళు పిల్లిని చూసినా అపశకునమే, ఎలికిని చూసినా అపశకునమే, కాకి ఎగురుకుంటూ పోయినా అపశకునమే ఉంటాయి, కాదనట్లేదు. అపశకునాలు శకున శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ వితంతువు గురించి శకున శాస్త్రంలో ఎక్కడ చెప్పాల. మరి లెక్క ప్రకారము ఒంటి బ్రాహ్మణుడు ఎదురుకుండా వచ్చినా కూడా కొంతమంది ఆగిపోతారు పనులు కావని. ఒంటి బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు పెళ్లి కానటువంటి బ్రాహ్మణ పిల్లలు ఉంటారు కదా, వేద మంత్రాలు చదువుకుంటూ గుండు చేసుకొని పిలక పెట్టుకొని ఒంటి బ్రాహ్మణుడు ఎదురుకుండా వస్తే ఆగిపోయి వెనక్కి వెళ్ళి వచ్చేస్తారు కొంతమంది, పనులు జరగవని. కారణాలు సవాలక్షం ఉండొచ్చమ్మా దాంట్లో. మనం ఒక కారణం చూస్తే ఎవరు ఒప్పుకోరు, మన శాస్త్రం ఒప్పుకోదు. అట్లాగే వితంతువు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వితంతువు అనే మాట ఎవరినన్నా అన్నామనుకోండి, మొగుడు చనిపోయినటువంటి స్త్రీలని లాగోడి పీకుతారు, వాళ్ళకి నచ్చదు. అసలు ఎవరో తెలియట్లేదు కదమ్మా, ఇందాక మీరు అన్నట్టుగా. వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, పూర్వకాలంలో వితంతువులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మన వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ధర్మాలన్నీ చెరిపేసేసి, లేదు ఆవిడ మళ్ళీ పునః వివాహం చేసుకోవచ్చు, ఒక స్త్రీ వితంతువుగా ఇట్లా జీవితకాలం ఉండక్కర్లేదు, ఆవిడికి కోరికలు ఉంటాయి, ఆవిడని ఇట్లా ద్వేషిస్తే సమాజము ఆవిడ ఎక్కువ కాలం బతకలేదు అని చెప్పి చేసేసి చక్కగా మళ్ళీ రెండో వివాహం చేసుకునే అర్హత ఇచ్చేటట్టుగా చట్టాలు కూడా రూపొందించారు. అలా చేసుకోవచ్చు అంటారా గురుగారు?
చేసుకోవాలండి. లేకపోతే సంఘంలో శాస్త్రంలో ఏం ఇవ్వరు ఇలాంటివి. శాస్త్రంలో కొన్ని ధర్మాలు మనకి ఇలాంటివి ఇవ్వరు, మనం ప్రిపేర్ చేసుకున్నాం అవన్నీ కూడా. మరి శాస్త్రంలో చెప్పినట్టుగా అన్నీ పాటిస్తున్నారా స్త్రీలు కానీ పురుషులు కానీ? భార్యాభర్తలు ముఖ్యంగా ఒక స్త్రీ సుమంగళి ఉండాలన్నా వితంతు ఉండాలన్నా మధ్యలో ఇంకో పర్సన్ ఎవరు ఉండాలి? అంటే ఒక స్త్రీ పెళ్లి కాకముందా పెళ్లి చేసుకోకుండానే బొట్టిలా జరుపుకుంటే ఆవిడ వితంతు అయిపోతుంది? అవ్వదు. గాజుల పెళ్లి చేసుకోకుండా పగలగొట్టుకుంటే వితంతు అయిపోతుంది? అవ్వదు. ఒక పురుషుడు ఎప్పుడైతే మాంగళ్య ధారణ చేసి 7 అడుగులు బొటన వేలు 7 అడుగులు అగ్నిగుండం చుట్టూ తిరుగుతాడో, ఎప్పుడైతే వారిద్దరూ కూడా దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారో, వాళ్ళిద్దరూ అసలు మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెడితేనే వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్యం, ఆవిడికి సౌభాగ్యం కలిగినట్లు లెక్క. ఆ తదుపరి దాంపత్యం జరిగినా జరగకపోయినా ఒక పురుషుడు మరణించాడు అంటే ఆవిడ వితంతువుతో సమానం. ఊరుకుంటారా వాళ్ళు? ఇప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకోరు, చుట్టూ సమాజం ఒప్పుకోవట్ల. ముందు అసలు ఒక స్త్రీకి ఎందుకు అలాంటి పరాభవం ఎందుకు? కాబట్టి దాన్ని ఇప్పుడు వాళ్ళు గమనించి ఈ విషయాన్ని బొట్టు పెట్టుకుంటేనే సౌభాగ్యము, బొట్టు పెట్టుకుని వాళ్ళంతా వితంతువులతో సమానము, ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి. కోపమాలు వచ్చినా పర్వాలేదు. ఎవరైతే బొట్టు పెట్టుకోరో వాళ్ళు వితంతువుతో సమానం. దీంట్లో వేరే వాళ్ళు మన మీద నెగిటివ్గా అనాల్సిన అవసరం లేదండి. మీరు శాస్త్రధర్మం వితంతు అంటే ఎవరంటే ఇగో బొట్టు లేని వాళ్ళే వితంతు అంటారు, జుట్టు లేని వాళ్ళే వితంతువులు ఒకప్పుడు. ఇప్పుడు ఇది వర్తించదు. ఇప్పుడు వితంతు అనే మాటే లేదు అసలు. నిజంగా అలా చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎక్కడా లేరు. 30-40 ఏళ్ల క్రితం నుంచి ఎవ్వరూ కూడా అలా చేయట్లేదు. 40 ఏళ్ల క్రితం మాత్రమే ఉన్నారు. అందుకనే బొట్టు పెట్టుకోవాలి, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి. ఏది సౌభాగ్యం అంటే ఏంటంటే ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళకి దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్ కలిగినటువంటి భర్త వాళ్ళకి చక్కగా వస్తారు. ఆ దీర్ఘాయుష్మంతులైనటువంటి పిల్లలు పుడతారు వాళ్ళకి. ఏది ఒక స్త్రీ చేసేటటువంటి ఈ యొక్క ధర్మ శాసనబద్ధమైనటువంటి విషయాల యందు కనుక సరైనటువంటి ప్రేరణ కలగజేస్తే కనుక గాజులు, కాళ్ళకు పసుపు రాసుకోవటము, చక్కగా పట్టీలు పెట్టుకోవటము, పెళ్ళైన స్త్రీ అయితే కనుక మెట్టెలు పెట్టుకోవటము, ఇవన్నీ నరాలకి ప్రెస్ అయ్యి సంతానోత్పత్తికి, ఒక భర్త మీద ఆనందకరంగా ఒక భార్య ఆనందాన్ని వెలుబుచ్చుతూ భర్తకి సేవలు చేస్తూ భర్త యొక్క ప్రేమని అనురాగాన్ని పొందటానికి ఈ పట్టీలు కావచ్చు, లేకపోతే గాజులు కావచ్చు, వీళ్ళకి పెట్టే ఉంగరాలు కావచ్చు, కంఠానికి వేసినటువంటి ఈ మాంగళ్యం హృదయం మీద ఉంటుంది. ఆ హృదయానికి మనకి నరాలు ఎన్నో ఉంటాయి కదమ్మా లోపల. ఈ బరువు పడడం వలన ఆడవాళ్ళకి అవి స్పర్శిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇది ఒక ఏదో మన భాషలో మనకి లైసెన్స్ అంటారు. ఆ మాట అనకూడదు ఎప్పుడు కూడా. స్త్రీలకు లైసెన్స్ ఏంటండి? అందుకని ప్రతిదీ కూడా ఈ కంఠానికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా బంగారం అరికడుతుంది. స్త్రీలకు ఎక్కువగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి ఈ గొంతుకు సంబంధించిన రోగాలు చాలా వస్తాయి వాళ్ళకి. అట్లాగే మరి స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత భర్తతో సుఖించి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తర్వాత గోవు తన బిడ్డకి పాలు ఎట్లా ఇస్తుందో మరి స్త్రీలు కూడా పాలిస్తారు పిల్లలకి. ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క హార్మోన్స్లో కొన్ని ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి వాళ్ళకి కొన్ని క్యాన్సర్ కణాలు ఉద్భవిస్తూ ఉంటాయి లోపల. అవన్నీ రాకుండా ఉండటానికే ఎన్నో రకాలైనటువంటి బంగారం, గురుడు అనేటటువంటి వాడు, బంగారం అంటే గురుడు, అవి తీసేసేస్తే ఏమవుతుంది? ఆ స్పర్శ లేకపోతే రకరకాల రోగాలు, రకరకాల వ్యాపకాలు, రకరకాలైనటువంటి నెగిటివ్ చర్యలు వస్తాయి. అందుకనే స్త్రీలకి నిజంగా పురుషుడికి లేనటువంటి ఎన్నో సౌభాగ్యకరమైనటువంటి సుగంధ ద్రవ్యపరమైనటువంటి ఎన్నో అలంకార రూపమైనటువంటి ఎన్నో వస్తువుల్ని భగవంతుడు ప్రసాదించాడు. సాక్షాత్తు ఒక స్త్రీని చూస్తే అమ్మవారిని చూసినట్టు ఉండాలండి. దానికి ఇవన్నీ వేస్తేనే మనం మామూలుగా స్త్రీలు చీర కట్టుకున్నారు కదా, లేకపోతే వాళ్ళు వస్త్రధారణ చేసుకున్నారు కదా అనుకుంటే కాదు. ముఖాన బొట్టు లేకపోతే ఎవరనేది తర్జన భర్జన పడిపోతుంది ప్రపంచం అంతా. సంఘం పెళ్ళి అయిందో తెలియదు, పెళ్ళి అయిన వాళ్ళు పెట్టుకోవట్లేదండి. పిల్లల్ని ఎత్తుకుంటారు, అక్కగారి పిల్ల, చెల్లెలి గారి పిల్ల, లేకపోతే ఈవిడికి భర్త ఉన్నారా లేదా మేమే ఆలోచించాల్సి వస్తుంది. మేము కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు బొట్టు లేకపోతే వాళ్ళు ఎవరో మాకు అర్థం కాక ఇంట్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఎలా పిలవారో అర్థం కాదు. అమ్మ సార్ని పిలవండి అని అనాల్సి వస్తుంది. అమ్మ మీ వారిని పిలవండి అనాలి మేము. కానీ బొట్టు ఉండదు, సరైనటువంటి వస్త్రధారణ ఉండట్లేదు, కాళ్ళకి చూస్తే మెట్టులు కనపడవు, వాళ్ళకి కాళ్ళకి పట్టీలు కనపడవు, మెళ్ళో గబాలన చీర కట్టుకుంటే ఇదన్నా కనిపిస్తుంది, అది కనపడట్లేదు. అసలు ఏవి కనపడకుండా
ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక వితంతువులు ఎట్లయితే ఉంటారో అట్లా ఉంటున్నారు. ఈ శరీరం మీద ఎటువంటి ఆభరణాలు లేకుండా, బొట్టు లేకుండా ఏదో ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నాం అనుకుంటే మరి ఒక పూజారిగా కానీ, వచ్చిన పురోహితుడు కానీ, లేకపోతే బయట సంస్కారయుక్తంగా వచ్చేటటువంటి వాళ్ళకి కానీ సమాధానం ఎట్లా తెలుస్తుంది చెప్పండి? కాబట్టి పురుషులు కూడా దానికి తగ్గట్టుగా ఇంట్లో స్త్రీలని అలంకరింపజేసేట్టుగా వాళ్ళకి సరైనటువంటి మోటివేషన్గా చేయగలగాలి అని చెప్పి నేను ఉద్దేశిస్తున్నాను. కంపల్సరీ వితంతువు ఎదురుకుండా వచ్చిందని ఇప్పుడైతే లేదమ్మా. నాకు తెలిసైతే కనుక నేను ఎక్కడ ఆ మాటలు వినట్లేదు. ఒకప్పుడు చదువుకున్న రోజుల్లో మనకి ఎంతోమంది ఉన్నారు కదా, ప్రకాశం పంతులు గారు, వీళ్ళందరూ ఏంటంటే దీని మీద మేము చదువుకున్నాం అనమాట. నాంటేల్లో అన్నీ చదువుకున్నాం. కాబట్టి ఇప్పట్లో అలాంటి వ్యవస్థ లేదు, ఇంకా అలాంటి వ్యవస్థలు కూడా రావు. ఉన్నటువంటి వాళ్ళు మాత్రము చక్కగా సౌభాగ్యవంతులు, పెళ్ళైనటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా ఆ వితంతు చర్యలు కానీ, వితంతువుకు ఉండాల్సినటువంటి లక్షణాల పరంగా కానివ్వండి, మీరు అట్లా ఉండకండి. చక్కగా ఒక అమ్మవారిని ఫోటోలో చూసినా, ఒక దేవాలయంలో అమ్మవారిని చూస్తే ఎట్లా ఉంటుందో మీరు కూడా ఒక అమ్మవారి స్వరూపంగా భావించి అవన్నీ ధరిస్తే నిత్య సౌభాగ్యవంతురాలై, వితంతు అనే మాట మీ దగ్గరికి రాకుండా ఆ లలితామ్మవారు కావచ్చు, గౌరీదేవి కావచ్చు, పూజలు చేయటమే కాదమ్మా, అట్లాగే ఏ స్త్రీ అయితే తన భర్తని గౌరవిస్తూ ఉంటుందో ఆవిడ తొందరగా వితంతువు కాదు. ఒక స్త్రీ ఎప్పుడైతే ప్రతిరోజు కూడా భర్త యొక్క పాదాలను స్పృశిస్తుందో ఆవిడికి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఒక్క భార్యకి మాత్రమే భర్త యొక్క ఆయుష్ ద్వారా, అంటే భర్త యొక్క ఆయుష్లో సగం వస్తూ ఉంటుందమ్మా. పాదాలు స్పృశించి ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత నుంచి చివరి వరకు కూడా భర్త యొక్క పాదాలను స్పృశిస్తుందో, ఓకే ఫీలింగ్స్ ఉంటే ఉండనివ్వండి, స్పృశిస్తే పోయేదేముంది. అందరి దగ్గరికి వెళ్ళి స్పృశిస్తారుగా, గురువు గారిని స్పృశిస్తారు, పురోహితుల వాళ్ళని స్పృశిస్తారు, మేము తాకద్దమ్మా అన్నా కూడా తాకేస్తారు స్త్రీలు. కానీ భర్త పాదాలు ఎవరైతే తాకుతారో ఆ స్త్రీకి వితంతు దోషము రాదు. అంటే వాళ్ళు ఎప్పుడూ నిత్య సౌభాగ్యవంతురాల్లా ఉంటారు. భర్తకి ఉన్నంతలో అనుకూలంగా, సహచర్యంగా భర్త యొక్క అభీష్టాలని, ఈవిడ యొక్క అభీష్టాలని చక్కగా అనుకూలవంతంగా చేసి, ఏ స్త్రీ అయితే కనుక నిత్యము ఆనందంగా ఇంట్లో కోపావేశాలు లేకుండా సాధ్యమైనంత వరకు మూమెంట్స్ని ప్రసరింపజేస్తూ ఉంటుందో ఆ యొక్క స్త్రీ యొక్క ఆరోగ్యము, ఆయుష్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ నేనేదో లౌక్యంగా జరుగుతున్న విషయాలు చెప్పట్లేదమ్మా. శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ శాస్త్రంలో ఉన్న మంత్రాల రూపకంగానో, శాస్త్రంలో ఉన్నటువంటి ధర్మానుసారంగానో ఈ విధంగా ఒకప్పుడు ఉండేవాళ్ళు. కాబట్టి 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఉన్నారు. భార్యాభర్తలు అంటే అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి, చక్కగా కీచులాడుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ ఒక స్త్రీ వితంతు దోషం రాకుండా ఉండాలంటే ఇలాంటివి ఎన్నో చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఎన్నో అలంకారయుక్తంగా ఉండాలి, భర్తని సేవించాలి, అందరితో కూడా చక్కగా మాట్లాడాలి. ఒకవేళ ఏదైనా స్త్రీకి భర్త యొక్క ఆయుష్ లేక భర్త చనిపోయినప్పుడు ఈవిడ మళ్ళీ చక్కగా ఆ వయసును బట్టి పునర్వివాహం చేసుకోవచ్చు. ఆవిడ యొక్క మానసిక స్థితిని బట్టి తన యొక్క శరీర ధర్మాన్ని, అలంకార ధర్మాన్ని కూడా ఆచరించవచ్చు. గురుగారు, ముఖ్యంగా మనం వితంతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజులలో, అప్పట్లో చూసుకున్న, ఈ రోజులలో కొన్ని ప్రాంతాల వరకు చూసుకున్న వితంతువులని బొట్టు ముట్టుకొని ఇవ్వరు. ఏదైనా ఫంక్షన్స్ వస్తే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నోము నోచుకోవాలన్నా, ఏదైనా వ్రతాలు చేయాలన్నా ఫస్ట్ వితంతువులు చేయకూడదు అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? నిజం అబద్ధం ఏం లేదమ్మా. అహంకారం శుభకార్యాలకు వితంతువులను తీసుకెళ్లరు. వాళ్ళు ఆశీర్వదించి ఇంట్లో వదిలేసి వెళ్తారు. కొంతమంది బాధపడతారు తెలుసా, మేమేం తప్పు చేసామని. వాళ్ళు అనుకుంటే కాదు కదా, వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని సంసార సుఖాన్ని అనుభవించి పిల్లల్ని కన్నవాళ్లే కదా. వాళ్ళని తీసుకెళ్లరు, పెద్దరికం కూడా ఇవ్వరు వాళ్ళకి, వాళ్ళని చీప్గా చూస్తారు. ఆ పరిస్థితి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుందిగా. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా అలా చూడకూడదు. వాళ్ళని కూడా ఒక మనిషిలాగా, ఒక స్త్రీ, ఆవిడ కూడా ఒక స్త్రీయే, ఆ స్త్రీని స్త్రీలానే చూడాలి. పసుపు ముట్టకూడదు, కుంకుమ ముట్టకూడదు. ఆ తర్వాత ఏది జరిగినా ఆవిడ ముట్టుకున్నందుకే. నేను కూడా ఇలాంటివి చాలా విన్నానమ్మా. ఆవిడని ఇంద్రాణీ దేవత అంటారు, ఆవిడికి వితంతువు అని కూడా అంటారమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ శుభకార్యంలోనైనా సరే వారికి పెద్దరికాన్ని ఇవ్వాలి, వారికి కూడా నలుగురిలో సంఘంలో కలిసేటటువంటి స్థితిని ఇవ్వాలి. అందుకనే నేను అనేది ఏంటంటే, వితంతు ధర్మాలని మనం పక్కన పెట్టాలంటే ఒక స్త్రీ ఒక వయసు నుంచే చక్కగా ఇలాంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి సౌభాగ్య ధర్మాలు ఆచరించాలి. తొందరగా
మీరు అనుకున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవ్వరూ తొందరగా అలా దూరం పెట్టే పరిస్థితి లేకుండా అయిపోయిందమ్మా. చక్కగా వాళ్ళు కూడా మిల్లి అయిపోతున్నారు. అంటే అందరితో కలిసిపోతున్నారు, వాళ్ళని కూడా కన్వీనియంట్గానే ప్రపంచంలో కలిపేసుకుంటున్నారే కానీ ఒకానొకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలాగే మనసులో సెట్ చేసుకుంటారు చూసారా, ఆ మానసిక ఆలోచనలు. ఇక చాలామంది వెళ్ళిపోయారు. ఆ 30-40 ఏళ్ళ క్రితం ఉన్న వాళ్ళు మాత్రమే ఆలోచనలు ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి ఈ 10-15 ఏళ్ళ సిస్టంలో ఉన్న వాళ్ళు మాత్రము తొందరగా అలాంటి ఆలోచనలు రానియట్లేదమ్మా. వితంతువులను కూడా అసలు ఆ మాట రానియట్లేదు. ఓకే చనిపోయారా, ఇంకో వివాహం చేసుకోవటము, ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. మళ్ళీ ఆవిడ బొట్టు పెట్టుకుంటుంది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, ఉద్యోగాలకి అలాగే పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్తున్నారు, హ్యాపీగానే ఉంటున్నారు. ఎక్కడా కూడా ఆ సిస్టమ్ అయితే లేదమ్మా ఇప్పుడు. ఒకవేళ ఉన్నా కూడా అందరికీ ఒకటే, అది ధర్మంలో శాస్త్రంలో ఎక్కడా లేదు. వితంతు ధర్మం అని ప్రత్యేకించి ఎక్కడా రాయలేదు. కాబట్టి వాళ్ళు కూడా సంఘంలో అన్ని కార్యక్రమాలకి అటెండ్ కావచ్చు. వాళ్ళకు కూడా పాద నమస్కారం చేసుకుంటే వాళ్ళు కూడా ఆశీర్వచించేస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మాత్రము మరి వాళ్ళకి ఆభరణాలు ఉండవు కాబట్టి మరి ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు కొబ్బరికాయ తాకటము, మంగళసూత్రం తాకుతారు, మంగళసూత్రాన్ని ఇంకో మంగళసూత్రానికి తాకిస్తారు కదా, అంటే ఆ దీర్ఘ సుమంగళితత్వం కోసమని. ఆ సమయాల్లో వాళ్ళు ముట్టుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఆ యోగం తప్పింది కదమ్మా, సుమంగళి యోగం అది. మరి వీళ్ళకన్నా గొప్ప ఒక రకంగా చెప్పాలంటే ఇంకా వాళ్ళు మనసున్నటువంటి వితంతువులు అయి ఉండొచ్చు. మనసు లేకుండా మనోవికారంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ మంగళసూత్రాలు లేకుండా, ఇందాక మనం అన్నట్టుగా ఏది లేకుండా, ఆభరణాలు లేకుండా తిరుగుతున్న వాళ్ళు, భర్త ఉండి తిరుగుతున్న వాళ్ళు ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. భర్త ఉండి ఇవన్నీ ప్రతిరోజు తీసేవాళ్ళు ఉన్నారు, అసలు వేయట్లేదు, ఏదో సన్నగా ఒక నల్లపూసలాగా వేస్తున్నారు. మంగళసూత్రాలు వేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మరి మెట్టులు అయితే అసలు పూర్తిగా మానేశారు. అందుకని సంతానం కలగట్లేదమ్మా. మెట్టెలు లేకపోతే సంతానం కలగదు. కాళ్ళకి పట్టీలు లేకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. స్త్రీలకే కదా ఋతుధర్మపరమైనటువంటి సమస్యలు వచ్చేది, పీరియాడిక్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే వెండి బంగారం ఈ రెండు తగులుతూనే, అందుకనే స్త్రీని సౌభాగ్యవంతురాలు అంటారు, పురుషుణ్ణి సౌభాగ్యవంతుడు అనరు. స్త్రీ సౌభాగ్యమే పురుషుడికి ఆయుష్యనిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ వితంతు ధర్మం అనేది ఏ శాస్త్రంలో లేదు. మనకి ఉన్నటువంటి ధర్మంలో సౌభాగ్య యోగ ధర్మమే ఉంది. కాకపోతే పురుషుడు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి, పురుషుడు లేనప్పుడు పరిస్థితులు. ఇప్పుడైతే అది ఏమీ లేదు, అన్నీ కూడా కలగాపులగం అయిపోయినాయి. హ్యాపీగా అందరూ కూడా సంఘంలో ప్రశాంతంగా తమ యొక్క పనులు చేసుకుంటూ వాళ్ళు ఎదురొచ్చారని వెనక్కి వెళ్ళటము ఇలాంటివన్నీ పోయినాయి. కాబట్టి కొన్ని శకునాలు అయితే ఉన్నాయి, తుమ్మితే ఆగమని ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అట్లాగే కొన్ని తిథులందు ప్రయాణాలు చేయకూడదని ఇవన్నీ ఉన్నాయి తప్ప ఇదైతే ప్రత్యేకించి ఎవరు కనపడరు. చూసిన వాళ్ళందరినీ మనం ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకోలేదు కానీ మీ ఆయన పోయాడండి మీరు వితంతువా అంటే లాగోడు బీక్తారు. చక్కగా ఉండరా నాయన, ఎందుకంటే నేను బొట్టు పెట్టుకోను అంతే. లేరంటారా? ఈ మాట అనొచ్చా? మీరు అడిగిన దానికే సమాధానం చెబుతున్నాను. ఒకప్పుడు చక్కగా తెల్లగా గుండేసుకొని తెల్లగా వస్త్రం కట్టుకొని వాళ్ళు వస్తుంటే అరే ఆవిడకి మొగుళ్ళు లేరు వితంతువు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఆవిడ ఎదురుకుండా వచ్చిందని. మరి ఇప్పుడు బొట్టు లేకుండా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మరి అది లెక్క ప్రకారం జడ వేసుకోకుండా రాకూడదు స్త్రీ బయటికి. దయ్యాలు భూతాలు ప్రేతాలు ఆవహిస్తాయి వాళ్ళని. ఇవన్నీ మళ్ళీ ఇంకో స్టోరీ ఉంటుందిలేండి. అంటే ఇవన్నీ ఎందుకు చదువుతున్నా అంటే అమ్మవారు విరబోసుకుంటుంది కదా అని చెప్పి మీరు కూడా విరబోసుకుంటే ఎట్లా? రాక్షసులు వాళ్ళ దగ్గర రారు, అమ్మవారి దగ్గర శక్తులు ఉంటాయి. స్త్రీ దగ్గర ఏ శక్తి ఉంటుంది? పురుషుడే శక్తి. అందుకనే ఇంకా చాలా ధర్మాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏంటంటే మన వీడియోకి అన్లైక్ చేస్తారు, లైక్ చేయరు. కాబట్టి ప్రశాంతంగా అందరూ కూడా ఈ యొక్క కొన్ని నెగిటివ్నెస్ని తీసేసి పాజిటివ్ వైపు వెళ్ళి స్త్రీలందరూ కూడా అమ్మవారి స్వరూపంలాగా స్త్రీ శక్తుల్లాగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సౌభాగ్యకరమైనటువంటి వస్త్రాలు అట్లాగే నగలు నట్ర అలంకారాలు ధరిస్తూ పండగలప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళప్పుడే కాకుండా ప్రతినిత్యము స్త్రీలు వారికి అయినటువంటి ఏదో ఒక బంగారపు హారాన్ని వెండి ఆభరణాన్ని కనుక స్త్రీలు తమ యొక్క శరీరానికి ధరిస్తే ఆరోగ్యము ఆయుష్ సౌభాగ్యము అన్నీ సిద్ధిస్తాయి. గురుగారు మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.